ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే బోన్గెన్సా అనే టెంపుల్కి వెళ్తున్నాం. ఇది ఒక కొరియన్ బుద్ధిస్ట్ టెంపుల్. దాదాపు 1700 సంవత్సరాలు 1700 సంవత్సరాలు నుంచి నిర్మించబడింది అనమాట. అంత పాతది. జోంగ్సా డైనెస్టీలో నిర్మించబడిన ఈ టెంపుల్ ఒకప్పుడు అడవి మధ్యలో ఉండేది. ఇప్పుడు ఇది క్యాపిటల్ ఆఫ్ సౌత్ కొరియా. అండ్ చుట్టూ స్కై క్యాపర్స్. ఇది మాత్రం మధ్యలో అద్దిరిపోయే లొకేషన్ లో ఉంది. మనం అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇలా క్రాస్ చేసుకొని ఇలా పైకి వెళ్తే అదంతా బోన్గెన్సా. ఎలా వెళ్ళాలో తెలియదు, నిజంగా తెలియదు. నేను మీతో పాటే వెతుకుతాను, నేను వెతికేదే మీకు చూపిస్తాను. కానీ ఇంత పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ మధ్యలో అలాంటి ఒక 1200-1300 సంవత్సరాలు బ్యాక్ హిస్టరీ ఉన్న ఒక టెంపుల్ ఉండడం అన్నది ఎక్సలెంట్. అసలుకి చూద్దాం, ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇది ఒక ట్రైల్ అంట. ట్రైల్లోకి వెళ్ళిపోయి ఉంటే మేబీ మనం అయిపోయి ఉంటుంది. ఒక 1 hour 2 hours బుక్ అయిపోయి ఉంటాము. టెంపుల్ లాగే ఉంటుంది కానీ టెంపుల్ కాదంట, ఎంట్రీ అది కాదంట. సో మనం ఎంట్రీ అయితే అది వెళ్ళి అటు నుంచి వెళ్దాం. తీసుకొచ్చేసినట్టున్నాము. ఈ లోపల జరిగే కార్యక్రమాలు అనుకుంటా. ఇదా ఎంట్రీ, వెళ్ళిపోదాం రండి. ఈ ఆర్కిటెక్చర్ కానీ ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ కానీ నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ అండి. నా చేతి పైన చూసారంటే నేను అట్లాంటి వాటికే నేను ఇన్స్పైర్ అయిపోయి, ఇది జపనీసే అఫ్కోర్స్ ఒప్పుకుంటాను, బట్ వీళ్ళ లాంగ్వేజ్, వీళ్ళ మాన్యుమెంట్స్ అంతా ఒకేలా ఉంటాయి చూసేదానికి. గ్రాండ్ ఎంట్రీ అసలుకి. ఇది వచ్చి జోంగ్సా టెంపుల్. నాకు తెలిసి ఇక్కడ కూడా లోపల ఎలా ఉంటుందో తెలియదు, మరి చూద్దాం. ఎవరు ఏంటి అక్కడ ఉండేది ఏంది అని చెప్పి మనకి తెలియదు, మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ చూసి ఆనందించండి. మనకి తెలిసిన ఈయన మాత్రమే, ఈ మహానుభావుడు మాత్రమే మనకి తెలుసు. ఈయన తెలియని వాళ్ళు నాకు తెలిసి ప్రపంచంలో లేడేమో. అది గొప్పదనం. కుదిరినంత చూపించడానికి ట్రై చేస్తాను. వీడియో మీకు నచ్చినట్టయితే, దీని ముందు వచ్చిన వీడియోస్ నచ్చున్నా, దీని రాబోయే వీడియోస్ మీకు నచ్చుతాయని మీకు అనిపించినా సరే, సబ్స్క్రైబ్, లైక్ లాంటివి చేయండి. మన చైనీస్ వినాయకుడు వచ్చేసాము. ఈవినింగ్ అయితే సూపర్ ఉంటుందేమో, చూద్దాం. మనం వెళ్ళేలోపు కానీ ఈవినింగ్ అయితే మాత్రం మనకి చూపించే వెళ్తాను. కెమెరాలు నాకు తెలిసి కొన్ని లొకేషన్స్కి న్యాయం చేయలేవండి, అది మాత్రం కన్ఫర్మ్. చూడండి అసలుకి చుట్టూ స్కై క్రాపర్స్, మధ్యలో ఈ టెంపుల్. వాట్ ఏ ఎక్స్పీరియన్స్ కదా అసలుకి. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఇంత పెద్ద ఏన్షియంట్ బుద్ధా టెంపుల్కి రావడం. నా వెనక పక్క బుద్ధుడికి వీళ్ళు వెలిగించేది క్యాండిల్స్ అండ్ ధూపం అంటారు చూసారు, అగరబత్తీలని, అట్లాంటి ఇన్సెన్స్ స్టిక్స్ అనమాట. చాలా మెడిటేటివ్, అసలు పిన్ డ్రాప్ సైలెంట్. మనం కూడా ఎక్కువ మాట్లాడుకుంటా, వీలైనంత వరకు చిన్నగా మాట్లాడుతూ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఏమైనా ఉంటే వయసు వాళ్ళు చూసుకుందాం. ఎంట్రెన్స్ ఓన్లీ మాంగ్స్ ఉంటారు కదా, ఆ డ్రెస్ వేసుకొని వాళ్ళకి మాత్రమే. మన హిందూ టెంపుల్ లాగానే పక్కన పెట్టేసుకొని వెళ్ళాలి. క్యాండిల్ వెలిగిద్దాం మనం కూడా. ఇప్పుడు మన టెంపుల్స్కి వెళ్తే కొబ్బరికాయ ఎలా ఇస్తామో ఇక్కడ క్యాండిల్ అనమాట, వెలిగిద్దాం. ఎంత తక్కువ మాట్లాడితే దీని గురించి ఎంత మంచిది. అద్భుతంగా ఉన్నాడు మహానుభావుడు.
నాకైతే మాటలు లేవు. మరి మీకు చూసే వాళ్ళకి మీకు ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి. ఇలా ఈ టెంపుల్ వెళ్తూనే ఉంటుంది, మనకి అంత టైం లేదు. దగ్గర చాలా ఎకరాల్లో ఉందన్నమాట. ఇంకోసారి ఎప్పుడైనా ఈ మాంగ్స్ ఉండేదానికి, వాళ్ళు మెడిటేషన్ చేసుకోవడానికి అప్పటి విడివిడిగా అట్లాగే తరాలు దశాబ్దాల నుంచి ఉన్న టెంపుల్స్ కదా, అలాగే ఉంటాయి. మన సైడు పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి కదా. మనమైతే ఇప్పుడు ఈ వ్లాగ్ని ఇంతటితో క్లోజ్ చేద్దాము, ఎస్పెషల్లీ ఈ టెంపుల్ చూసేదానికి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరిన్ని మోస్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.